యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వల్ల మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలో రెండోలైనటువంటి మాటలు కానీ మనం గమనించినట్లయితే, బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు అని వాక్యం చెబుతున్నారు. ఒక మనుషుడు మరణించడానికి ఏమి కారణం అంట? ఏమి కారణం అండి? అసూయ అనేది. అందుకని బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు అని వాక్యం చెబుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి చాలా మందికి ఎదుటి మనుషులు చూస్తే ఏం కలిగిద్దండా? ఏం కలిగిద్దండి? ప్రేమ కలిగిద్దా? ఏం కలిగిద్ది? అసూయ కలిగిద్దని. చూడండి, ఒక మనుషుడు అధికంగా సంపాదించాడనుకో, ఆ మనుషుని చూసి అసూయ కలిగిద్ది. ఒక మనిషి మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటే అసూయ కలిగిద్ది. ఒక మనిషి మనకంటే ఎక్కువగా మాట్లాడుతుంటే అసూయ కలిగిద్ది. ఒక మనిషి మనకంటే మంచి బట్టలు వేసుకుంటే అసూయ కలిగిద్ది. ఒక మనిషి మనకంటే అందంగా రెడీ అయితే అసూయ కలిగిద్ది. ఒక మనిషి మనకంటే మంచి ఉద్యోగం చేస్తుంటే అసూయ. వీడు మనకంటే అధికంగా ఉండకూడదు, ఈమె మనకంటే హెచ్చుగా ఆశీర్వదించబడకూడదు. ఒక మనుషుడి కంటే అధికంగా ఇంకోడు బాగుపడుతున్నాడు అనుకో, ఆ మనుషుడి మీద ఈ మనిషికి ఏం కలిగిందంట? అసూయ అనేది కలిగింది. అవునా కదా? కానీ చూడండి వాక్యం ఏం చెబుతుంది? బుద్ధి లేని వారంటే అసూయ వల్ల చేస్తారా? దేని వల్ల అంటారండి? అసూయ వలన చస్తారంట. కాబట్టి అసూయ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వారంట? బుద్ధి లేనివారు. బుద్ధి ఉన్నవాడైతే అసూయ పడతాడండి. ఏమనుకుంటాడు? వాడు కష్టపడ్డాడు కాబట్టి సంపాదించుకున్నాడురా, మనం కూడా కష్టపడితే అలాగే సంపాదించుకుంటాం. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి అతను చదివించారా కాబట్టి మంచి ఉద్యోగం వచ్చింది, మనం కూడా రోడ్లు ఎప్పటి దగ్గర కూడా చదువుకుంటే మంచి ఉద్యోగం. చూడండి, ఇతరుల మీద పడి ఏడవకుండా, ఇతరులను చూసి చూడండి కుళ్ళిపోకుండా, ఇతరులను చూసి బాధపడకుండా, నిన్ను నువ్వు మార్చుకున్నట్లయితే, నిన్ను నువ్వు బలపరుచుకున్నట్లయితే, నీకు నువ్వు కష్టపడినట్లయితే, ఆ ఇతరుల కంటే నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఏమవుతావు? ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఏం చేయకూడదంట? ఇతరులను చూసి నువ్వు అసూయ అనేది పడకూడదు. ఇతరులను చూసి నువ్వు ఎప్పుడైతే అసూయ పడతావో నువ్వేమవుతావు అంట? చచ్చిపోతావు అని చెప్తావు. అవునా చెప్పండి. చూడండి, మన ఇంటి ఎదురు కారు కొన్నాడు అనుకో, ఆ రాత్రి మొత్తం మనకి నిద్ర ఉంటుందండి ఇదా? వీడు కొన్నాడు కాబట్టి నేను కూడా కొన్నాను. చూడండి, మన ఇంటి చూడండి బంగారుపు నక్లెస్ చేసుకొని తిరుగుతుంది అనుకో, ఏముంటుందండి? మనకి నిద్ర ఉండిద్దా? భర్తని ఇసుకిచ్చి ఏం చేస్తాను? నువ్వు నక్లెస్ కొంటేనే నేను ఉంటా, లేదంటే ఇంట్లో కూడా నేను వెళ్ళిపోతాను అనేవాళ్ళు లేరండి. చూడండి, అది మొత్తం ఏంటంటే అసూయ. ప్రియమైన సహోదరి సోదరుడు, కాబట్టి అసూయ వల్ల మనుషులు ఏమవుతారంట? బాగుపడ్డాడు. ఎదుటివాడు బాగుపడుతుంటే, ఎదుటివాడు చూడండి బలపరచబడుతుంటే, ఎదుటివాడు ఆశీర్వదించబడుతుంటే, ఎదుటివాడు చూడండి ఉన్నతమైన స్థితికి వస్తే, వాడిని చూసి నువ్వు ఏం చేయకూడదంట? అసూయ పడకూడదంట. అవసరమైతే వాడిని చూసి ఏం చేయాలి? ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని, అతను బాగుపడ్డాడుగా, మనం కూడా అట్లా కష్టపడితే బాగుపడతామేమో అనేటువంటి ఆలోచన మనకున్నారు. ఉందండి? చెప్పండి. ఒకరికి 1,00,000 రూపాయలు జీతం వస్తే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? ఇలాగే ఒక కంపెనీలో అంట, ఒక అతనికి 1,00,000 రూపాయలు జీతం వస్తే తన తోటి స్నేహితురంట, వీడికి నాకంటే ఎక్కువ జీతం వచ్చిందని వాడి మీద దొంగ మాటలు చెప్పి ఆ ఉద్యోగాన్ని తీసేయాలనుకున్నాడు.
ఉన్నారు లేదు చెప్పండి, అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారా లేదా? చూడండి, ఇతను నాకంటే మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి అందరూ ఇతన్ని గణపరుస్తున్నారు, అది నాకు ఇష్టం. ఎప్పుడు చూడండి, ఎదుటివాడు ఎదుగుతుంటే వాడిని చూసి నువ్వు బాధపడకూడదు, వారులేని తనంతో ఉండకూడదు, దిగులు పడకూడదు. ఎందుకంటే నువ్వు ఓపిక కలిగి నిరీక్షణ కలిగి నువ్వు కూడా కష్టపడితే వాడికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు, నిలబెడతాడు. కాబట్టి నీలో ఏముండకూడదు, అసూయ అనేది ఉండకూడదంట. ఎందుకంటే అసూయ అనేదంట భయంకరమైన వ్యాధి అంట. అసూయ అనేది భయంకరమైన వ్యాధి. దాన్ని ఏం చేయాలి, బాగు చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరు. ఎందుకంటే అసూయ వాళ్ళంట ఒక మనుషుడు ఏమవుతాడంట, నరహంతకుడు కూడా అవుతాడంట. నమ్ముతారండి? అసూయ వల్ల ఒక మనుషుడు నరహంతకుడు అవుతాడని నమ్ముతారా? ఊర్లోనంట ఒక ఆమె ఉందంట, ఆమెకు అందమైన కుమార్తె పుట్టిందంట. ఆ కుమార్తె చూడండి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరికంటే అందంగా ఉందంట. చివరికి తల్లి కంటే కూడా, అన్న తల్లి కంటే కూడా ఏమే, ఆ తల్లికి పుట్టిన కుమార్తె అందంగా ఉందని ఆ తల్లి ఏం చేసిందంటే ఒక గదిలో బంధించిందంట. తాళ్ళ పెట్టి కట్టేసి బంధించి అన్నం పెట్టకుండా కొన్ని వారాల పాటు కూర్చోబెట్టిందంట. ఎందుకంటే అన్నం తినకుండా అలా బందీగా ఉంటే తనకున్న అన్నమైనా పోయిద్దేమో, నాకంటే నా కూతురు బాగుందని చెబుతున్నారని అలా బంధిస్తే ఆ బంధించిన విధానంలో ఆ కుమార్తె పాపం చచ్చిపోయిందంట. చూడండి, తల్లి కూతుర్ని చంపింది. కారణం తల్లి మీద. చూడండి, కుమార్తె మీద తల్లికి ఏముంది, అసూయ. నాకంటే అందంగా ఉండిద్దాం, సొంత కూతురే కానీ. చూడండి, అలాంటి వాళ్ళు లేరా, ఉన్నారు లేరండి సమాజంలో? చూడండి, చాలా మంది అసూయ వల్ల నరహంతకులుగా మారుతున్నారంట. ఉదాహరణ చూసుకుందా, ఒక దినానంట ఇద్దరు సహోదరులు దేవుడి సన్నిధికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? ఇద్దరు సహోదరులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేశారంట, వారు సంపాదించినటువంటి ఆస్తిలో ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చారంట. వారిలో ఒకడు కయ్యూను, వారిలో ఒకడు హేబెలు. కయ్యూను చూడండి వ్యవసాయం చేసేవాడంట. కయ్యూను చూడండి వ్యవసాయం చేసే సమయంలో అతను పండించిన పంటలో ప్రథమ ఫలమైనటువంటి సమస్తాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడంట. అలాగే హేబెలు తన సహోదరుడు కూడా ఏం చేసేవాడంట, గొర్రెలు కాచేవాడంట. ఆ గొర్రెలు కాచినటువంటి వాటిలో బలిష్టమైనటువంటి మొదటి ఫలాన్ని హేబెలు కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. అంటే ఇద్దరు మనుషులు దేవుని సన్నిధికి అర్పణను తీసుకొచ్చారంట. అయితే దేవుడు వారి ఇద్దరిలో ఒకటి అర్పణని స్వీకరించాడు. ఆ ఒక్కలే హేబెలు, అంటే కయ్యూని యొక్క తమ్ముడు. చూడండి, కయ్యూని యొక్క తమ్ముడు అర్పణని దేవుడు స్వీకరిస్తే కయ్యూనికి ఏం కలిగింది, కోపము. ఉన్నారు లేదు చెప్పండి? చాలా కుటుంబాల్లో తమ్ముళ్ళ మీద అన్నలు కోపం ఉండేవాళ్ళు ఉన్నారు లేదా? తల్లిదండ్రులు ఇదిగో నాకంటే నా తమ్ముడిని ఎక్కువగా చూస్తున్నారు, వారికి డబ్బు ఇస్తున్నారు, వారికి ధనాన్ని ఇస్తున్నారు, వారికి ఆస్తి ఇస్తున్నారు అని చాలా మంది చూడండి అసూయతో తమ్ముడు చంపిన వాళ్ళు ఉన్నారు లేదా? చూడండి, చాలా మంది నాకంటే నా అన్నను ఎక్కువగా చూస్తున్నారని చెప్పి, నాకంటే నాన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చారని చెప్పి అన్నలు చంపిన వాళ్ళు లేరండి? ఉన్నారు లేదా? చాలా కుటుంబాల్లో చూడండి సహోదరులు చూసుకున్నట్లయింది, నాకంటే నా చెల్లికి ఎక్కువ ఆస్తి ఇచ్చారని చెల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, నాకంటే అక్కకి ఎక్కువ ఆస్తి ఇచ్చారని అక్కని
చంపిన వాళ్ళు ఉన్నారు. నాకంటే తల్లిదండ్రులు వేదన బాగా చూస్తున్నారు. చంపిన వాళ్ళు ఉన్నారు లేదా? చూడండి, ఈ అసూయ వల్ల మనుషుడు ఏమవుతాడు? నరహంతకుడిగా మారుతాడు. దేవుడు కూడా చూడండి, కయ్యూని కంటే హేబెలు అర్పణ సేకరించినప్పుడు కయ్యూనికి హేబెలు మీద ఏం కలిగిందంట? అసూయ కలిగింది, కోపం కలిగింది, ద్వేషం కలిగింది. కాబట్టి చూడండి, ఒక దినాన పొలంలో ఉన్నప్పుడు చూడండి, హేబెలు మీద కయ్యూను పడి హేబెలు ఏం చేశాడంట? ఏం చేశాడంటే హేబెల్ని చంపి సొంత తమ్ముడు చంపాడు. సొంత రక్త సంబంధాన్ని చంపాడు. ఎందుకంటే దేవుడు నాకంటే హేబెలు యొక్క అర్పణ అర్పించినటువంటి అర్పణ స్వీకరించడం ఏంది? నేను వాడికంటే పెద్దవాడిని కదా, నేను మంచి అర్పణ స్వీకరించాను కదా, వాడికంటే నేను తక్కువ వాడినా, వాడికంటే నేను చిన్నవాడినా, నేను పెద్దవాడిని, నా ముందులో నన్ను చూడాలి కదా. వాడు చిన్నవాడు, వాడిని చూస్తే చాలా మంది ఏం చేస్తారండి? వీడు చిన్నవాడు తీసేస్తారండి. అవునా కదా? అవునా కదా చెప్పండి? వీడు ఎందుకు పనికిరాడని తీసేస్తారు. చూడండి, ఎప్పుడు నువ్వు నీ కింద ఉన్న వాడిని ఎప్పుడు నువ్వు అసూయతో మాట్లాడకూడదు. నీ కింద ఉన్న వాడిని ఎప్పుడు నువ్వు వెలివేయకూడదు. నీ కింద ఉన్న వాడిని ఎప్పుడు నువ్వు తునీకరించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ తునీకరణం ఒక దినం ఏమైంది? అతని మీద అసూయని కలుగజేసింది. అసూయ కాస్త నువ్వు తప్పుడు మార్గాల్లోకి వెళ్తానికి. ఈ హేబెలు విషయంలో కూడా కయ్యూను ఏం చేశాడంట? తన తమ్ముడి మీద ప్రేమ చూపించకుండా తన తమ్ముడి మీద అసూయ చూపించి తన తమ్ముడిని చంపేశాడండి. ఒక దినాన దేవుడు వచ్చి తన తమ్ముడు గురించి అడుగుతున్నాడు కయ్యూను, అయ్యా నీ తమ్ముడైన హేబెలు ఏడా అన్నప్పుడు అన్నాడు, నేనేమన్నా అతనికి రావలు వాడినా? నా తమ్ముడు గురించి నన్ను అడుగుతున్నావేంది అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు చూడండి, అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు చేసిన పాపం నీకు తెలీదా? నువ్వు చేసిన పాపం అంట. నువ్వు కయ్యూని చంపితే, క్షమించండి, నువ్వు హేబెలుని చంపితే హేబెలు రక్తం అంట దేని మీద పడిందంట? నేల మీద పడిందంట. ఆ నేల మీద నుంచి ఆ రక్తం అంట ఏం చేస్తుందండి? మొరబెడుతుందంట. చూడండి, ఏమైనా తప్పు చేశాడండి హేబెలు? ఒకటి అసూయ వల్ల ఒక మనుషుడు అర్థమైంది. కొంతమంది కూడా ఏం చేస్తారు చెప్పండి? నేను బాగుపడినా బాగుపడిపోయిన ఎదుటోడు బాగుపడకూడదు. అవునా కదా చెప్పండి? అవసరమైతే నన్ను ఉద్యోగం తీసుకోపోయిన బాగాలేదు కానీ ఇంటికి తీసుకోవాలి, నేను మంచోడు కాదని చెప్పారు. ఉన్నారు లేదా అలాంటి వాళ్ళు? చూడండి, లేని పని మాటలు ఎదుటోడు ఏం చెబుతారు. ఎందుకంటే వాడు ఆశీర్దించబడే కొద్దీ, వాడు ఎదిగే కొద్దీ వీడికి వాడి మీద ఏం కలిగింది? ఏనండి, చిన్న నాకంటే మంచి ఇంట్లో ఉండకూడదు. అవును కదా చెప్పండి? చిన్న నాకంటే ఎక్కువ ఉద్యోగానికి పరుగుడుగా వాడు మొన్నటిదాకా రోడ్ల మీద తిరిగాడయ్యా, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడు. ఇది నేను భరించలేకపోతున్నా అని అసూయ చాలా మంది నిండుతుండదా? నిండుతుండదు చెప్పండి? ఒకడు బాగుపడుతుంటే వాడి మీద అసూయ పడే వాళ్ళు ఎంతో మంది. ఈ కయ్యూను కూడా తన తమ్ముడి మీద అసూయ పడ్డాడు, కానీ అసూయ వాళ్ళు ఏమైపోయాడు? ఒక నరహంతకుడు మారాడు. దేవునికి సమాధానం చెప్పలేక ఏమైపోయాడు? ఆ ఊరు విడిచిపెట్టి దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఎదుటివాడు బాగుపడుతుంటే అసూయ పడదు. నువ్వు ఎదుటి ఉన్నటువంటి నీ యొక్క భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ సహోదరులు కానీ, నీ కుటుంబం కానీ ఎవరైనా ఆశీర్దించబడుతుంటే, నీ సంఘంలో ఉన్న ప్రజలు కానీ ఆశీర్దించబడుతుంటే, నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా కానీ ఫలిస్తుంటే వాళ్ళు చూసి నువ్వు అసూయ అడగకూడదు. అడగచ్చా చెప్పండి? ఒక ఆమె అంట కుమారులు లేరంట, ఇద్దరు తోడుకోళ్ళంట. ఎవరండి? ఇద్దరు తోడుకోళ్ళు. అయితే ఒక ఆమెకి అంట బిడ్డలు లేరంట, ఒక ఆమెకి కుమారుడు పుట్టారంట. ఎవరు పుట్టారు?
ఒక కుమారుడు పుట్టాడు, రెండో ఆమెకి కుమారులు లేరండి. అయితే ఈమె కుమారుడు పుట్టాడని ఎంతో సంతోషంగా ఆ కుమారుని చూసుకుంటా ఆనందంగా బ్రతుకుతుందంట. ఒక దినాన ఈమె స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళిందంట. స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ పిల్లవాడిని ఉయ్యాల్లో వేసి వెళ్తే ఆ తోడి కాలు చూడండి, స్నానం చేసి వచ్చేలోపు ఈ కుమారుడు మెడకాయ ఒత్తి చంపిందంట. ఏం చేసి చంపింది? ఆ మెడకాయ ఒత్తి చంపిందంట. చంపిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఆ బిడ్డ చచ్చిపోయినాడు. ఏమనుకుంటుంది, నేను స్నానానికి వెళ్ళి వచ్చా కదా, బిడ్డ ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయి చచ్చిపోయాడేవాళ్ళే అనుకొని ఆ భార్య బిడ్డలో చూడండి, ఆ భార్య ఆ భర్త చూడండి ఉన్నటువంటి కుటుంబం మొత్తం ఆ చిన్న బిడ్డ సంవత్సరం కూడా ఉండదండి, ఉయ్యాలు వేసి 6 నెలల పిల్లని చచ్చిపోతే చూడండి తీసుకెళ్ళి ఏం చేశారంట, మట్టిలో పూడ్చిపెట్టారంట. తర్వాత చూడండి ఆ రెండో ఆమెకి గర్భఫలం వచ్చిందంట. ఏమొచ్చింది? రెండో ఆమెకి గర్భఫలం వచ్చిందంట. ఆమెకి 3 కుమారులు పుట్టారంట. ఆ 3 కుమారులు ఎలా పుట్టారంటే అవిటి వాళ్ళలాగా కాళ్ళు చేతులు మొత్తం చచ్చుబడి నోట్లో నుంచి సొంగగారుతుంది. ఇక వాళ్ళు 8, 9, 10 సంవత్సరాలు వచ్చినా వారికి మాటలు లేవు, నడవడం లేదు, సరిగ్గా లేదు, నోట్లో నుంచి సొంగగార్చుకుంటా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి చూడండి ఒకళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి చేస్తా ఉంటేనే పెట్టమని. అలాంటిది ఒక దినాన ప్రాంతానికంట ఒక సేవకుడు వెళ్ళాడంట. సేవకుడు వెళ్ళి ఆ కుటుంబంలో ప్రార్థన పెడితేనంట రాత్రి ఆ కుటుంబంలో పడుకుంటే అతనికి దర్శనం వచ్చిందంటే ఏంటంటే ఒక ఆమె ఒక చిన్న బిడ్డని ఉయ్యాల్లో ఉన్న బిడ్డని గొంతు నులిమి చంపినట్టు దర్శనం వచ్చిందంటే. ఏంది దర్శనం వచ్చిందని ఉదయాన్నే లేచి మొహం కడుక్కుంటా ఉంటే చూడండి 3 కుమారులు ఉన్నారు కదా, ఆమె వచ్చి అంటుంది, అయ్యా మా కుటుంబంలో శోధన ఎక్కువగా ఉందయ్యా, నా బిడ్డలు 3 ఇదిగో పుడతానికి 3 కొడుకులు పుట్టారు కానీ అవిటి వాళ్ళుగా ఉన్నారయ్యా. అసలు ఇదిగో ఈ దోషానికి లోపానికి ఉన్నటువంటి ఇదిగో ఏమన్నా ఇదిగో ఈ పాపానికి ఏందయ్యా కారణం అని ఆ దైవ సేవకుని అడుగుతుంటే ఆయన అన్నాడంట, అమ్మా మరి నేను కారణం చెబుతాను, సరి చేసుకుంటావా అంటే ఏమందండి, అయ్యా నువ్వు చెప్పు నేను సరి చేసుకుంటానంటే. అమ్మా నువ్వంట నీకు నీ ఇంట్లో ఒక పసికందు నువ్వు చంపావంట, అది నిజమేనంటే అవునయ్యా. మరి చంపిన వాళ్ళ దగ్గర పోయి నువ్వు సమాధానం పడితే నీ కొడుకులు బాగుపడతారని చెప్పేదంట. పోయి క్షమాపణ చెప్పిద్దండి. చూడండి ఆ మసూయి వల్ల ఏం జరిగింది, తన కుటుంబంలో పుట్టిన 3 కుమారులు వాళ్ళు అయిపోయారు. ఆమెకు సంతోషం ఉందండి. కాబట్టి అసూయ వల్ల నువ్వు ఏది చేసినా నీకు నెమ్మది, బుద్ధి లేకే నీ జీవితం నశించిపోయింది. ఆ 3 కొడుకులు చూసుకొని సంతోషం ఉందండి ఆమెకు. మాకు 3 కొడుకులు పుట్టారని సంతోషం ఉందా? అలాంటి వాళ్ళు లేరండి నేటి కాలంలో. చూడండి మొన్న నేను ఒక వార్త తిన్నాను, ఇలాగే చూడండి 2 అన్నదమ్ములంట, వారి భార్యలు 2 చూడండి, ఒక 2కి భార్యలు ఉన్నారంట. వాళ్ళకి చూడండి చిన్న వాళ్ళకి ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తెని చూడండి వాళ్ళ అత్త మామ బాగా పెంచుకున్నారు. అంటే చూడండి ఆ చిన్న కోళ్ళ యొక్క అత్త మామ కుమార్తెని బాగా పెంచుకున్నారంట. పెద్ద కోళ్ళ యొక్క కొడుకు కూతురు ఉంటే వాళ్ళని సరిగ్గా చూస్తలేదంట. అయితే ఆమెకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉండిద్దాం. చూడండి పెద్ద కోళ్ళు అంట చిన్న కోళ్ళని ఏం చేసిందంటే చిన్న కోళ్ళ యొక్క కూతుర్ని దొడ్లో పిలిచి యాసిడ్ తాగిచ్చిందంట. యాసిడ్ తాగితే చూడండి అతని యొక్క ఆమె యొక్క లోపల భాగాలన్నీ కాలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత
క్రమక్రమంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే తన పెద్దమ్మే ఏం చేసిందంట, ఆ చిన్న బిడ్డకి యాసిడ్ పోసిందంట గొంతులో, బాత్రూమ్ క్లీన్ చేసి యాసిడ్ అయి పోసింది. ఎందుకంటే వాళ్ళ మామ అత్త వాళ్ళ బిడ్డల కంటే వాళ్ళ తోడుకోళ్ళ యొక్క బిడ్డలు ఎక్కువగా చూస్తున్నారు. అంటే ఏం కలిగింది ఆమెకు ఆ చిన్న బిడ్డ మీద? అసూయ కలిగింది. ఏం చేశారు? ఆమెను తీసుకెళ్ళి జైల్లో వేసారు. ఇంట్లో ఉంటే చక్కగా బిడ్డల్ని చూసుకునేది. అసూయ వల్ల ఏమైపోయింది? జైల్లో సంతోషం ఉండిద్దా? కాబట్టి అది అసూయ అనేది మనిషిని ఏం చేసింది? పతనము చేసింది, కానీ బాగు చెయ్యదండి. కాబట్టి నువ్వు ఏ మనుషుడు అభివృద్ధి పరచబడుతున్నా, ఏ మనుషుడు ఒక స్థితిలో ఉన్నా, నువ్వు వాడిని చూసి అసూయ పడకూడదు. పడొచ్చా చెప్పండి? వాడిని చిన్నవాడైనా, వాడు నీకంటే పెద్దవాడైనా, నీకంటే చదువున్నవాడైనా, చదువు లేనివాడైనా, ఎలాంటి వాడైనా ఒకడు బాగుపడుతుంటే వాడిని చూసి నువ్వు ఎప్పుడు అసూయ. ఎందుకంటే దేవుడు నీకు కూడా ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు బాగు చేసుకోవాలని, నిన్ను ఆశీర్వదించడానికి చేసుకోవాలి. కష్టపడి నీకు నువ్వుగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ప్రియమైన సహోదరి చూడండి, కయ్యూను తన తమ్ముడైన హేబేలు చంపినందుకు ఆ ప్రాంతం లేకుండా దేశ దిమ్మిరిగా నెమ్మది ఉందండి అతనికి. చూడండి, మనలో ఉన్న అసూయని ఏం చేయాలంట? తీసేసుకోవాలి. అదొక నీచమైనటువంటి స్వభావం. మరి దాని నుంచి నేను బాగు చేసుకున్నావా? చివరికి చూడండి, ఇదిగో అధిపతులు, అధికారులు సైతం కూడా ఈ అసూయ వాళ్ళు ఏమైపోయారు? మట్టిలో కలిసిపోయారు. కొంతమంది చూడండి, ధనం సంపాదించిన తర్వాత అసూయ. వీడేంది నాకంటే చిన్నవాడు, నన్ను కొట్టుకున్నాడు, నన్ను బలకెత్తున్నాడు, నాతో పాటు కూర్చున్నాడు. లేదండి అలాంటి అసూయ. ధనం లేని వాడికి అసూయ ఉండింది, ధనం ఉన్నవాడికి అసూయ ఉండింది. అధికారం లేని వాడికి అసూయ ఉండింది, అధికారం ఉన్నవాడికి అసూయ ఉండింది అంట. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వాడికి అసూయ ఉండింది. అసూయ లేని మనిషి ఉన్నాడండి. కాబట్టి వాక్యం ఏంటంట, బుద్ధి లేని వారు అసూయ వల్ల వస్తారు. నీకు బుద్ధి లేదనుకో, అసూయ వల్ల నీ జీవితం ఏమైంది? నేను పాడు చేసింది. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకో. ఇప్పటికైనా నీలో అసూయ ఉంటుందాన్ని ఏంటండి. చూడండి, చెట్టును పై కొమ్మ నరికామనుకో, కింద వేలు తీసేయకపోతే ఆ చెట్టు ఏం చేసింది? మరలా ఏమైందండి? పెరిగితా పెరగదా? చిగురు వచ్చింది, కొమ్మలు వచ్చింది, పెద్ద వృక్షంగా నువ్వు నరికినా మరలా వృక్షంగా మారింది. ఎప్పుడైతే ఆ చెట్టుని వేలుతో పాటు నువ్వు తీసేస్తావు, అప్పుడు ఆ స్థలంలో ఏ చెట్టు కొలిసిద్దండి? అలాగే చూడండి, నీలో ఉన్న అసూయని, నీ హృదయంలో ఉన్న అసూయని, సంవత్సరాల తరబడి నీలో ఉన్న అసూయని నువ్వు పెకిలించావనుకో, నీ జీవితం ఫలభరితంగా ఉంది. నీ జీవితం మార్చబడింది. ప్రియమైన సహోదరి సోదరు, అసూయ వల్ల అధికారులు కూడా అంతులైపోయారు. అధికారులు కూడా మరణమయ్యారండి. చూడండి, ఒక దేశం అంట ఒక రాజు దగ్గర శోషణ పట్టణంలో చూడండి, అహోషేరోషు అనేటువంటి రాజు యొక్క హామాను ఒక అధికారి ఉండేవాడంట. చూడండి, రాజు ఎదురు చూడండి హామాను యొక్క చూడండి సింహాసనం కూడా రాజు ఎదురు ఎత్తే ఇతను సంతోషించాడు. హామాను నాకంటే ఇంకెవడు పెద్దోడు లేడు అని సంతోషంగా రాజు తర్వాత నేను సంతోషంగా బ్రతుకుతుంటే అంట. ఈ హామాను చూడండి, రాజు యొక్క నగరంలో నుంచి బయటకు వస్తున్నటువంటి, రాజు యొక్క మందిరంలో నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో అక్కడ మొర్దెకై అనేటువంటి ఒక పనివాడు అన్నాడు. ఈ మొర్దెకై ఎవరంటే యూదుడు అంట. ఎవరు ఈ మొర్దెకై? యూదుడు. ఈ మొర్దెకై యూదుడు అయితే చూడండి, ఈయన యొక్క ఆసనాలు చూడండి
చూడండి, ఈయనకు ఆజ్ఞలు ఏంటంటే యూదుడు ఒక దేవునికి తప్పితే ఊరికి సాష్టాంగపడి మొక్కకూడదంట, నమస్కారం చేయకూడదు. అయితే చూడండి, ఇదిగో ఈ హామాను డైలీ రాజనగరంలో చూడండి వెళ్తున్నాడు. వస్తుంటే ఈ మొర్దెకై హామానికి మొక్కట్ల. ఈ మొక్కను ఎవరు చూశారంటే పక్కనున్న సేవకులు, పక్కన ఉన్నటువంటి భట్లు చూసి డైలీ చూస్తాడు. వీడు పొద్దుగూకులా వచ్చినటువంటి అధికారికి మొక్కట్లేదు ఈ మొర్దెకై, అసలు వీడు ఎట్టయిగా ఉంటాడా అని ఒక 10 రోజులు చూశారంట. 10 రోజులు అయినా కానీ ఈ మొర్దెకై చూడండి హామానికి నమస్కారం చేయకపోతే 11వ రోజు హామాను వద్దకు వెళ్ళారంటే వీళ్ళందరూ ఇలా, మేమందరం నీకు నమస్కారం చేస్తున్నావు, మాలో ఒక్కరు నీకు నమస్కారం చేయట్లేదు, అవసరమైతే ఒక దినాన్ని నువ్వు కూడా పరీక్షించు. అతని పేరే మొర్దెకై అని చెబితే సరే అని ఈయన రాజనగర్లోకి పోతున్నప్పుడు చూస్తున్నాడంట. మొర్దెకై ఇతనికి నమస్కారం చేయలేదు. అప్పుడు అతనికి ఏం కలిగిందంట, వీడు నాకంటే చిన్నవాడు, వీడు నాకు నమస్కారం చేయకూడదండి, వీడు అంతు తెలుస్తా అని వాడి మీద ఏం కట్టాడంట, అసూయ కట్టాడు. కట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించాడు. రాజా, మన రాజ్యంలో చాలా జాతుల వాళ్ళు నివాసం ఉన్నారు. వారిలో ఒక జాతి వారు మన ఆజ్ఞలకి మన కట్టడలకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. వారిని చూసి మిగతా వాళ్ళు కూడా బ్రతికారనుకో, మన రాజ్యంలో ఎవరు మన మాట వినరు. కాబట్టి ఆ జాతి వాళ్ళు మనం చంపుదాం అని చెప్పారు. చూడండి, ఒక్కడికి నమస్కారం చేయలేదని అతను ఆ జాతి మొత్తం మీద ఏం పడ్డాడంట, అసూయ పడ్డాడు. ఏం చేయాలని చూశాడు, జాతి మొత్తాన్ని చంపాలని చూసి ఏం చేశాడు, రాజు దగ్గర ఒక శాసనం రాపించాడు. అయ్యా, ఫలానా జాతి వారు నమస్కారం చేయకపోతే వాళ్ళని మేము చంపేస్తాం, ఫలానా యూదుల జాతి అని చెప్పి ప్రకటన చేపిస్తుంటే అది ఎవరి దగ్గరికి వచ్చింది, మొర్దెకై దగ్గరికి వచ్చితే మొర్దెకై ఏం చేశాడంటే, మొర్దెకై యొక్క కుమార్తె ఎవరండి, ఎస్తేరు. అంటే మొర్దెకై యొక్క సహోదరుడు కుమార్తె ఎస్తేరు. ఈయన కూడా కుమార్తె అయితే చూడండి, ఎస్తేరు రాజు దగ్గర రాణి ఉందండి. ఎస్తేరు రాజు దగ్గర రాణి ఉంటే చూడండి, ఆ రాణికి ఈయన ఒక ఉత్తరం పంపించాడు. అమ్మా, నువ్వు కూడా యూదురాలు, ఇదిగో నీకు నేను ఒక మాట చెబుతున్నా, నిన్ను ఇదిగో హామాను మేమందరూ నమస్కారం చేయట్లేదని మా అందరినీ చంపాలని చూశాడు. ఇదిగో ఎస్తేరు అయిన రాణిగా నువ్వు నిన్ను కూడా చంపుతాడమ్మంటే ఎస్తేరు రాణి ఏం చేసిందంట, ఉపవాసం ఉందండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అయ్యా, రాజు యొద్దకు నన్ను పంపించని ప్రార్థన చేస్తే ఒక దినాన రాజు యొక్క నగర దగ్గర నుంచొని ఉన్నప్పుడు రాజు ఎవరిని పిలిస్తే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి. ఒక దినాన ఎస్తేరుని రాజు పిలిచాడండి. రాజు పిలిస్తే ఎస్తేరు పోతే ఎస్తేరుని రాజు అన్నాడు, అమ్మా నీకేం కావాలి, అధికారం కావాలా, రాజ్యంలో సగభాగం కావాలి, ఏం కావాలంటే ఎస్తేరు రానంటుంది. అయ్యా, నాకు ఇవన్నీ వద్దు, కానీ నువ్వు మన ఇద్దరు కలిసి నా యొక్క మందిరంలోకి వచ్చి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని, నేను పెట్టే ఆహారాన్ని తిని చూడండి చాలా అంటే సరే అని ఈ హామాను ఈ యొక్క రాజు ఇద్దరు కలిసి ఎస్తేరు యొక్క మందిరంలోకి వచ్చారు. వస్తే వాళ్ళిద్దరికి ఆహారం పెడతాం సమయంలో ఎస్తేరుని, అమ్మా నీకేం కావాలంటే, అయ్యా నేను ఒక యూదురాలనయ్యా, మా అందరి మీద ఒక అసూయతో కక్ష కట్టి మా జాతి మొత్తాన్ని చంపాలని చూస్తున్నాడంటే అప్పుడు రాజు అన్నాడు, ఎవరమ్మా వాడంటే నీతో పాటు అన్నది అన్నటువంటి హామాను అనగానే ఆ తోటి వాళ్ళు కూడా, అయ్యా ఈ హామాను మొర్దెకైని కూడా ఉరిదీయాలని తన ఇంటి దగ్గర ఒక ఉరికొయ్యని సిద్ధపరిచాడయ్యా అని చెప్తే ఆ రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి భటుల్ని, అక్కడున్న అధికారులకి, ఇదిగో మొర్దెకైని ఎక్కడైతే ఉరిదీయాలనుకున్నాడో ఆ ఉరికొయ్య మీద ఈ హామానునే ఉరిదీయండి అని చెప్పాడు.
చూడండి, తన అసూయ ఏం చేసింది? తన్నే చంపేసింది. ఒకరి మీద ఎప్పుడు మనం అసూయ పడకూడదు. వాడు ఒక అధికారి అవ్వచ్చు, ఒక పేదవాడు అవ్వచ్చు, ఒక లేనివాడు అవ్వచ్చు, నీ సహోదరుడు అవ్వచ్చు, నీ సహోదరు అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ కుమారులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఎవరి మీద నువ్వు అసూయ పడకూడదు. ఎరుగు పొరుగువాని మీద ఎవరి మీద అసూయ పడకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, నీ పొరుగువాని ఏం చేయాలన్నా? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలని. ప్రేమిస్తున్నావా? మరి నీ అన్నను ప్రేమిస్తున్నావా? నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలు ప్రేమిస్తున్నావా? నీ తోటి పనివారిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగువారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అసూయ పడకూడదు. ఊరి మీద అసూయ కలగకూడదు. ఎందుకంటే బుద్ధి లేని వారు అసూయ వల్ల వాడు ఒక అధికారి అయ్యింది కూడా ఏమైపోయాడు? తన అసూయ తన పత్రమయ్యేలాగా, తన అసూయ తను ఉరిపొందుకునేలాగా చేసింది. చూడండి, సౌలు తెలుసండి మీకు? చూడండి, యేసు ప్రభువుని ఎవరు నమ్ముకునే వాళ్ళని ఏం చేసేవాడంట? ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, కోడా తీసుకొని వాళ్ళు ఏ ఊరిలో ఏ గదిలో ఉన్న కొట్టి బయటికి లాక్కొచ్చి ఏం చేసేవాడంట? నువ్వు క్రీస్తుని అంగీకరించావనుకో, క్రీస్తు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు కూడా నాకు ఇష్టం లేదని అసహించుకునేవాడంట. అసూయ పడేవాళ్ళం. పడేం చేసేవాడండి? అక్కడున్న వాళ్ళందరినీ రాళ్ళబెట్టి కొట్టి చంపేవాడంట. స్టెఫెన్ లాంటి భక్తులు కూడా సౌలు ఏం చేశాడు? రాళ్ళతో కొట్టి చంపాడు. చంపలేదా? అలాంటిది ఒక దినాన సౌలుని దేవుడు దర్శిస్తే సౌలు తన అసూయను తొలగించుకొని పౌలుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? సౌలు తనకున్నటువంటి కోపాన్ని, క్రోధాన్ని, కక్షల్ని, చూడండి అసూయని, సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని ఎవరు అంగీకరిస్తారు? వాళ్ళంటే చూడండి ఒళ్ళు ఎలా ఉండేదంట? పాములు, తేలు, జొర్లు బారినట్టుండేదంట. అంత అసూయ అండి వాళ్ళని చూస్తే. అట్లాంటోడు వాళ్ళని చంపేదాకా వదిలేవాడు కాదు. అలాంటోడు ఏమైపోయాడంట? ఒక దినాన దేవుడు దర్శించినప్పుడు తన అసూయ మొత్తాన్ని సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మరి నీలో ఉన్న అసూయ నువ్వు తొలగించుకున్నావా? తొలగించుకున్నామండి. మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏందా నా స్థితి? ఏందా నేను సరి చేసుకున్నానా? ఎవరి మీద అసూయ పడకూడదని. ఎవరి మీద అసూయ పడినా వాళ్ళు బాగానే ఉంటారు, నీకు నువ్వే పడవుతావు. ఎందుకంటే వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు కాబట్టి నేను ఫ్రిడ్జ్ కొనాలని ఏం చేస్తాం? డబ్బులు ఉన్నా లేకపోయినా ఈఎంఐ. వాడు కారు కొన్నాడు కాబట్టి నేను కూడా కారు కొనాలని డబ్బులున్నా లేకపోయినా ఈఎంఐ కడతావు. వాడు ఇల్లు ఉంది కాబట్టి నాకు కూడా ఇల్లు కావాలని డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి ఇల్లు కడతాం. ఈ అప్పులన్నీ తెరవలేక ఆ వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పలేక ఏం చేస్తావు? ఊరేసుకొని చచ్చిపోతావు. ఈ అసూయ నిన్నే చంపేసి పోతే బాని వాడు సంపాదించుకుంటే దేవుడు నాకు పొద్దున నాకు కూడా ఆ స్థితి ఇస్తాడనుకో. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో, నిన్ను నెమ్మది చేసుకో, నీలో ఉన్న అసూయని తీసి పక్కన పడే. 10 సంవత్సరాలకైనా దేవుడు నీకు ఆ స్థితి ఇస్తాడు. 20 సంవత్సరాలకైనా దేవుడు ఆ స్థితి నీకు ఓర్పు కలిగి ఉండండి. అసూయ ఉండకూడదు. నేను అసూయ వల్ల నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. కాబట్టి ఎప్పటికైనా వాక్యం చెప్పింది, అసూయ బుద్ధి లేని వారు అసూయ వల్ల వస్తారు. కాబట్టి ఎప్పటికైనా ఈ బుద్ధి తెచ్చుకొని, సత్యాన్ని తెలుసుకొని, అసూయను తొలగించుకొని నీ జీవితాన్ని నిన్ను నువ్వు కాపాడుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకుంటాడు.